ఈ ముసలాన్ని పెళ్లి చేసుకున్నాక సుఖం లేకుండా పోయింది. ఏం చేస్తాం, తల్లిదండ్రుల కోసం తప్పలేదు. సుశీల వచ్చి కొంచెం కాలు నొక్కవే. వస్తున్నానండి. ఆహా ఆహా ఛీ, ఇవాళ కూడా నిద్రపోయారు. ఏవండి ఏవండి ఏవండి, అయ్యో అయ్యో, ఏమండి ఏమండి, లేకండి. అయ్యో ఏమండి, లేకండి. ఏమైందమ్మా? అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారండి. అయ్యో దేవుడా, నా బిడ్డను అన్యాయం చేసిండే ఆయన. దేవుడా, బంగారు తల్లి అన్యాయం చేసిండే. అల్లుడు గారండి, అల్లుడు గారు. నష్ట జాతకురాలివే, బంగారం లాంటి మొగుడిని కడుపును పెట్టుకున్నావు. ఏదో మండలాగా ఇల్లంతా తిరుగు. నష్ట జాతకురాలయ్యా, బంగారం లాంటి దేవుడు లాంటి మనిషిని పట్టం పెట్టుకుంది. ఆవిడ నష్టజాతకురాలు కాదు, మీరు ఆవిడ నష్టజాతకురాలు అయ్యేలా చేశారు. దేనికంటారేమో, నాలంటోడికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయి విధవరాలు అయ్యేది కాదు. కానీ ముసలోడికి ఇచ్చి మీరు డబ్బుల కోసం కన్యాశుల్కంగా డబ్బులు తీసుకొని ఆయనకి ఇచ్చి ఏమైనా పెళ్లి చేశారు. అమ్మాయి సుఖపడింది లేదు, చిన్న వయసులోనే విధవరాలైంది. మీ పిల్ల జాతకం తప్పు, ఆ పిల్ల జాతకం తప్పు అంటున్నారు. మీకు ఒక ఆడపిల్ల ఉందిగా, అట్లాంటి ముసలోడికి ఇచ్చేయండి. రేపొద్దున ఆ ముసలోడు మీ పిల్ల కన్నా ఎంతమాలు చేస్తే ఈ అమ్మాయి నష్టజాతకురాలని నేను ఒప్పుకుంటా. అదే ఆ పిల్ల కన్నా ముందే ముసలోడు పోయాడంటే కన్యాశుల్కం తీసుకొని మీరు కన్యాదానం చేయటం వల్లే మీ అమ్మాయి విధవరాలైందని చెప్పి నేను గుర్తిస్తాను. అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకుంటే. చెప్పింది సార్లే. అయ్యా అటు మాట్లాడు మాకయ్యా. మా ఇళ్ళలో ఎదరాలు పెళ్లి చేయరయ్యా, పెళ్లి చేసుకోకూడదయ్యా. తగలబడదులయ్యా. పెళ్లి చేసుకోకూడదని మీరు చెప్తున్నారు. ఆ అమ్మాయి విధవరాలు అవడానికి కారణం నువ్వే. నీ మీద కేసు పెట్టవచ్చు తెలుసా. ఆ పిల్లకి నిండా 16 సంవత్సరాలు లేదు, 60 సంవత్సరాల ముసలోడికి ఇచ్చేసావు. విధవరాలకు ఏమైంది? మళ్ళీ విధవరాలకు పెళ్లి చేయకూడదా? మీరు చెప్తున్నారా? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, మీరు ఒప్పుకున్నా లేకపోయినా అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి విధవరాలు కదా, విధవరాలను కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అమ్మాయికి నాకు కొత్త జీవితం ఇస్తాను, మీరు బాధపడకండి. ఓకేనా? నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వేమన్నా నీ కూతురు ఎట్టాను ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయి. ఆ ముసలోడు పాడి కట్టకపోతే అప్పుడు నేను ఒప్పుకుంటా ఈ అమ్మాయి నష్టజాతకురాలని. ఒకవేళ అమ్మాయి నష్టజాతకురాలు అయితే నేను కూడా పోతాగా. చూడండి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మీరు నాతో జీవితాంతం ఉంటానంటే నేను మీతో ఉంటాను. అమ్మా నువ్వు అటు మాట్లాడకూడదమ్మా, అది మన సాంప్రదాయం కాదు తల్లి. నేనా? నేను చేసింది తప్పో కాదు తెలియాలంటే మీ అమ్మాయిని ఎట్లా ముసలోడికి ఇచ్చి నువ్వు పెళ్లి చేయి. నీ మాట కాసైనా మా అమ్మాయిని పెళ్లి చేస్తాను. చూస్తా, అదే చూస్తాగా, చేస్తాను. చూస్తా.